ప్రణామాలు పూర్ణత్త. ఇవాళ మీరు ప్రవచనం చెప్తారని అమ్మ చెప్పింది. మీ ముందు నేను ఏం ప్రవచనం చెప్పగలను స్వామి? ఆందోళన పడాల్సిన అవసరమే లేదు. మిమ్మల్ని అస్సలు విసిగించను. మాట్లాడకుండా మీరు చెప్పే గంగాజల మహత్య కథను చక్కగా వింటాను. గంగాజలం కదా? బాగుంది కృష్ణ, నీ తెలివి చూపించావు. మీరందరూ నిలబడి ఉన్నారేంటి? కూర్చోండి. తీర్థయాత్రలో నాకు గంగా నదిలో స్నానం చేసే అదృష్టం లభించింది. అందుకే ఈరోజు మీ అందరికీ ఆ గంగాదేవి మహిమ గురించి చెప్తాను. ఒకరోజు భగవంతుడు శ్రీమన్నారాయణుడి వాహనం గరుడ దేవుడు గంగా నది తీరంలో ఒక సర్పాన్ని పట్టుకున్నాడు. ఆ గరుడ దేవుడు ఆ సర్పాన్ని పట్టుకొని గంగా నదిపై ఎగురుతుండగా విడిపించుకోవాలన్న పెనుగులాటలో ఆ సర్పం గంగాజలంలో పడిపోయింది. అప్పుడు దానికి ఆ సర్ప జన్మ నుంచి ముక్తి లభించింది. ఆ తరువాత మానవ జన్మను పొందాడు. చూస్తుండగానే అది 4 జన్మలు గల మానవుడిగా ఎదిగాడు. ఆ విధంగా వైకుంఠ నివాసి శ్రీ గరుడ దేవుడు దాన్ని భోజనంగా తీసుకోవాలనుకున్నాడు. కాని ఇప్పుడు వారిని తిన్నగా వైకుంఠానికి తీసుకువెళ్ళాడు. అంటే గంగానది జలంలో అంత మహిమ ఉంటుందా? ఒక సాధారణ సర్పాన్ని వైకుంఠ వాసిని చేసేసింది. అవును శంకరే, అదే కదా మహిమంటే. పరమశివుని జటాజుటంలో ప్రవహించేది భగీరథుడి వల్ల పృథ్వీకి తీసుకురాబడింది శ్రీ గంగా నదిని. ఎవరైతే ఈ గంగా నదిలో 3 మునకలు మునుగుతారో వారి భూత వర్తమాన భవిష్యత్తు 3 కాలాలు పవిత్రమైపోతాయి. శ్రీరామచంద్రుడు అయోధ్యను వదిలి వనవాసానికి వెళ్తున్న సమయంలో సీతామాత కూడా గంగామాతకు ప్రణామం చేసి అందరితో కలిసి సురక్షితంగా తిరిగి రావాలని ఆశీర్వాదం కోరుకుంది. మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి. సీతాదేవి ఆరాధించిన ఆ గంగా నది ఎంత పవిత్రమైన నది ఉంటుందో మీరే ఆలోచించండి. ఇప్పుడు నా మనసులో కూడా గంగామాతను దర్శించుకోవాలన్న కోరిక కలుగుతోందత్తా. ఈ అదృష్టం మన బృందావన వాసులకు కూడా కలిగితే ఎంత బాగుంటుందో కదా. మాకంతా అదృష్టం ఉంటుందా? కృష్ణ, నువ్వు గంగామాతను నిజంగానే ఇక్కడికి తీసుకువస్తున్నావా? పూర్ణత్త, మీ ప్రవచనం విన్నాక నా మనసులో కూడా ఒకసారి గంగామాత దర్శనం చేసుకోగలిగితే, అది దీపావళి రోజునైతే ఆ విషయం వేరుగా ఉంటుంది. ఓ నారాయణ, మా ఈ కోరిక ఇవాళ కాకపోతే రేపైనా తప్పక తీర్చండి. నిజంగానే మీరందరూ కోరుకుంటున్నట్టయితే గంగాదేవి దర్శనం కోసం నేను తీర్థయాత్రకి ఏర్పాట్లు చేస్తాను. మనం అందరం త్వరలో వెళ్దాం.
అందరూ అనండి, గంగామాతకి గంగామాతకి. కానీ నాన్న, అమ్మ రేపే గంగా నదిలో స్నానం చేయాలనుకుంటుంది, దీపావళి రోజున. కన్నయ్య, రేపటికి రేపు అసంభవం. ఇది జరగని పని. ప్రతి తల్లి కోరిక తీర్చడం ప్రతి కుమారుడి కర్తవ్యం కదా నాన్న. రేపే అమ్మని గంగాదేవి దగ్గరికి తీసుకొని వెళ్తాను. ఎవరెవరు గంగా స్నానం చేయాలనుకుంటున్నారో నాతో అమ్మతో కలిసి వచ్చేయండి. అమ్మ త్వరగా పద, ఆలస్యం అవుతుంది. మళ్ళీ నేను గోవులను తీసుకువెళ్లాల్సి ఉంటుంది కదా. కన్నయ్య, నువ్వు ఎవరైతే గంగ అనుకుంటున్నావో అది యమునాదేవి. నాకు తెలుసమ్మా, యమున అక్కడుంది, గంగాదేవి ఆ పర్వతం వెనకాలుంది. కన్నయ్య, అక్కడ ఏ నది లేదు. మీరు నాతో రండి, నేను తీసుకువెళ్తాను కదా. త్వరగా పదండి అమ్మా నాన్న, గంగాదేవి ఎదురు చూస్తున్నారు. కన్నయ్య, నేను తలుపులు వేసి వస్తాను. ఏంటి మీరు చేస్తున్నది? దీపావళి పండుగ, మీరు ద్వారం ఎందుకు మూస్తారు? ఇక నేను బన్సీకి చెప్పింది మీకు కూడా చెప్పాలా? దీపావళి రోజున ఎవరైనా ద్వారం మూస్తారా? లక్ష్మీదేవి ఎలా లోపలికొస్తుంది? ఇక ఆవిడికి స్వాగతించడానికి ఇదంతా ఎందుకు చేశాననుకున్నారు? ఫలితం కావాలని కదా. సమృద్ధి దేవత ఆశీర్వాదం కావాలా వద్దా? అర్థమైంది యశోద, వెళ్దామా? మీకు చాలా ఇష్టమైనటువంటి మావిడాకులు, బంతిపూల తోరణాలు కట్టి, మీ పాత గుర్తులు వేసి మీకోసం ఇంటి ద్వారం తెరిచి ఉంచారు. మరి ఇప్పుడు చెప్పండి దేవి, మీరు పూజా సమయంలో వెళ్ళి వాళ్లను ఆశీర్వదిస్తారా? నేనక్కడికి తప్పకుండా వెళ్తాను స్వామి. కానీ ఆశీర్వాదం ఇవ్వడానికి కాదు, తీసుకోవడానికి. యశోదమాత ఆశీర్వాదం తీసుకోవడానికి. కన్నయ్య, కన్నయ్య ఆగు, మేము వస్తున్నాం కదా. లేదు లేదు, ఇంకా ఆగకూడదు. మీరిద్దరూ త్వరగా రండి. కన్నయ్య, నువ్వు వెళ్లే వైపు నది లేదు, పర్వతం మాత్రమే ఉంది. ఓ గంగాదేవి, మీరు నన్ను కలవాలని ఉత్సుకతతో ఉన్నారు. నాకు కూడా జీవహత్య పాపాన్ని పరిహారం చేసుకోవడానికి మీ పవిత్ర జలం యొక్క అవసరం ఉంది. అంతేకాదు, మా అమ్మా నాన్న, సమస్త బృందావన వాసులు కూడా మీ దర్శనం కోసం ఆరాటపడుతున్నారు. దయచేసి మా బృందావనానికి విచ్చేయండి గంగాదేవి. ఏ గంగ అయితే నా జటాజూటంలో ప్రవహిస్తున్నదో ఇవాళ అదే గంగ బృందావనంలో ప్రవహిస్తుంది.
ప్రణామాలు స్వామి. మీరు నన్ను ఇక్కడికి ఆహ్వానించడం, మీ పవిత్రమైన అవతార దర్శనం కలగడం మాకు అనేక ధన్యవాదాలు స్వామి. గంగాదేవి ఈ రూపాన్ని నా సఖుడు శ్రీకృష్ణుడు తన కల్పనతో, తన మనస్సుతో ఉత్పన్నం చేశాడు. అందుకని ఈ రోజు నుండి ఇది మానసిక గంగగా పిలువబడుతుంది. బృందావనానికి స్వాగతం. మానస గంగా. వద్దు దేవి, నాకు ప్రణామం చేయకండి. మీరు నన్ను ఆశీర్వదించాలి, లేదంటే అమ్మ ముందు నా రహస్యం బయటపడుతుంది. ఇదెలా సంభవం? శ్రీమన్నారాయణుడు తలుచుకుంటే అన్ని సంభవమే. స్వామి కోరిక మేరకు నేను గంగను ఇక నుంచి మానస గంగ పేరుతో ఇక్కడ ప్రవహిస్తాను. దాంతో బృందావన వాసులందరికీ నా జలంలో స్నానం చేసిన ఫలితం లభిస్తుంది. శ్రీమన్నారాయణుడి ఆశీర్వాదం మనకు లభించింది. స్వయంగా గంగామాత ఆశీర్వాదం లభించింది. అందరూ పదండి, గంగామాత ఆశీర్వాదం తీసుకుందాం. మన పాపాలన్నీ కడిగి పవిత్రులవుదాం. ఇంకా చాలు, చాలా అయిపోయింది. ప్రతిసారి నేను పరాజితుణ్ణి కాలేను, అలాగే ప్రతిసారి వాడిని విజయుడిని కానివ్వలేను. దీపావళి శుభదినాన శ్రీరామచంద్ర స్వామి దర్శనం అయ్యింది నాకు. నేను ధన్యురాలినయ్యాను ప్రభు. నిన్న నేను మహాదేవుణ్ణి దర్శించుకున్నాను. ఇక ఈరోజు స్వామి శ్రీరాముని చూస్తున్నాను. నేను నా భక్తులకు వారు చూడాలనుకున్న రూపంలోనే దర్శనమిస్తాను. అలాగే నా శత్రువులకు వారి స్వప్న రూపంలో నేను కనిపిస్తాను. విష్ణు అవతారుడు నా మార్గం నుంచి తప్పించడానికి నేను ఏదైనా చేయగలుగుతాను. ఏదైనా సరే వాడి కోసం. ఒకవేళ ఘోర శత్రువులతో కూడా మిత్రత్వం చేయాల్సి వచ్చినా చేస్తాను. ఆ మాయా విష్ణు అవతారుణ్ణి వధించడానికి ఏదైనా చేస్తాను నేను. మన జీవితం సార్థకమైందత్తయ్యా. నిజంగానే కన్నయ్య అద్భుతమైనవాడు.
కేవలం అద్భుతమైనవాడు కాదు, నా ప్రకారం స్వయంగా నారాయణ స్వరూపుడే కృష్ణుడు. మానస గంగ గురించి కన్నయ్యకి ఎలా తెలిసింది? వాడు నిజంగానే అద్భుతమైనవాడా, లేదా అందరూ అన్నట్లు నిజంగానే నారాయణ రూపం కాదు కదా? చూసుకోండి స్వామి, అమ్మకి అనుమానం పెరగక ముందే చూడండి. చలిగా ఉందమ్మా. రెండు క్షణాల్లో తగ్గిపోతుంది కన్నయ్య. ఓ నా కన్నయ్య. అమ్మా, గంగా నది నీళ్లు ఎంత శుద్ధంగా ఉన్నాయో అంతే చల్లగా కూడా ఉన్నాయి. ఎంత అమాయకుడు నా కన్నయ్య. కాని అందరూ శ్రీమన్నారాయణుడి రూపం అంటున్నారు. ఈ గోపికలు కూడా నోటికొచ్చిందనేస్తారు. నేను కూడా వీళ్ళ మాటలు విని అనవసరంగా ఆలోచిస్తూ ఉంటాను. చాలమ్మా, ఇక చాలు. ఇక త్వరగా ఇంటికి పద, అక్కడ ఎదురు చూస్తుంటారు. ఊరి వాళ్ళందరూ ఇక్కడ మనతోనే ఉన్నారు. ఇక ఇంటి దగ్గర ఎవరు ఎదురు చూస్తుంటారు? చెప్పరా, ఎవరెదురు చూస్తున్నారు? వారే అమ్మా, ఎవరి కోసమైతే నువ్వు ద్వారం తెరిచుంచావో. లక్ష్మీమాత. పదండి, ఇక ఇంటికి వెళ్దాం. లక్ష్మీ పూజకి ఏర్పాట్లు కూడా చేసుకోవాలి. బృందావనంలో ఇది మన మొదటి దీపావళి. సమృద్ధి దేవిని ఎంతగా స్వాగతిస్తామంటే శాశ్వతంగా ఇక్కడే ఉండిపోవాలి. ఇక్కడే మనతో పాటు, మనల్ని వదిలి ఎప్పటికీ వెళ్ళకూడదు. ఎవరి ముఖాన ప్రసన్నత అన్నది కనిపించదు. ఈ పండుగ చేసుకోలేరు బృందావనంలో. మహారాజా, మీ ఆజ్ఞానుసారం సందేశం పంపించాను. కానీ వాళ్ళు మీ శత్రువులు మహారాజా. వాళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తారు? వారు వస్తారు ప్రాప్తి, తప్పక వస్తారు. నాతో మిత్రత్వం కోసం కాకపోయినా, నా బాధను పంచుకోవడానికి కాకపోయినా, కనీసం నా పరాజయాన్ని పరిహసించడానికైనా ఖచ్చితంగా వస్తాడు ప్రాప్తి. ఈ అవకాశాన్ని తన చేతుల్లోంచి జారవిడుచుకోడు ఆ వకాసురుడు. నేను చెప్పాను కదా ప్రాప్తి, తను తప్పకుండా వస్తాడు. నా పరాజయాన్ని పరిహసించడానికి వస్తాడని. అలాగే వచ్చేశాడు తను. మహారాజా, ఏంటి మీరు చేస్తున్నది? మనకు తను శత్రువు ప్రాప్తి. కలవడానికి మహల్లోకైతే రాడు. నేనే వెళ్ళాలి తనకు నమ్మకం కలిగించే స్థలానికి. దాంతో నేను ఒంటరిగా ఉన్నానని అర్థం కావాలి. అప్పుడే కదా నన్ను ముట్టడించే ప్రయత్నం చేస్తాడు. అద్భుతం జరిగిందండి. దీపావళి రోజున గంగామాత దర్శనం జరిగింది. ఇంతకంటే శుభం ఇంకే ఉంటుంది? ఈ అడుగుల గుర్తులు నేను కేవలం ఈ అడుగులే వేశాను కదా. మరి లక్ష్మీదేవి అడుగుల జాడలు లోపలి దాకా ఎలా వచ్చాయి? ఎవరు చేసుంటారు? దీని అర్థం ఇదే కదా, లక్ష్మీదేవి నిజంగానే మన ఇంటికి వచ్చేసింది. ఎంత బాగుండేది కదండి
మనం ఇక్కడే ఉండుంటే ఆవిడ్ని స్వాగతించి వారికి పూజ చేసుకునే నివేదన సమర్పించేవాళ్ళం కదా, అలాగే సేవ కూడా చేసుకునేవాళ్ళం. అది ఇప్పుడు కూడా దొరుకుతుందమ్మా. లక్ష్మీదేవి ఎదురుగానే ఉంది కదా. కన్నయ్య చెప్పేది నిజం. లక్ష్మీదేవి మనకి తోడుగా ఉంది. ఆయన ఎవరి మీద నారాయణుడి కరుణ ఉంటుందో లక్ష్మీదేవి వాళ్ళ వెంటే ఉంటుంది. కానీ ఆవిడ్ని ఎలా సంతోషపెట్టను? నాకైతే ఏదో విధంగా ఆవిడ్ని సాక్షాత్తు దర్శనం లభిస్తే బాగుండనిపిస్తోంది. అరే ఇవి ఒకసారి చూడు, ఆవిడ ఉన్నానని ఇచ్చిన సంకేతం. ఇదేమన్నా సాక్షాత్ దర్శనం కంటే తక్కువ? పద, లక్ష్మీ పూజ చేసుకుందాం. ఈసారి కన్నయ్య కూడా మనతో కలిసి లక్ష్మీ పూజ చేస్తాడు. స్వామి నాకు పూజ చేస్తారా? అలా చేయడం అమ్మకు ఇష్టం. కానీ మీరు నాకెలా పూజ చేస్తారు స్వామి? మీరు నాకు స్వామి. మిమ్మల్ని పూజించుకోవడం నా ధర్మం. లేదు స్వామి, ఇది సరికాదు. నేను మీతో పూజ చేయించుకోలేను. ఇంక చాలించు వకాసురా, ఈ దాగుడు మూతల ఆట చాలు. ప్రణామాలు కంసా. కనిపించకుండా దూరం నుంచే ప్రణామం చేస్తావా? ఎదురుగా రా వకాసురా. హెచ్చరికను, ప్రణామాన్ని కేవలం నువ్వే అనుకోగలవు కంసా. లెక్కలేనన్ని యుద్ధాలు చేశాక కూడా పరాజయం అన్న చేదు అనుభవాన్ని ఎవరైతే పొందలేదో ఆ అజేయమైన విజయుణ్ణి అవమానించగలిగే మూర్ఖత్వం నువ్వే చేయగలుగుతావు వకాసురా. నీ దివ్యాస్త్రాలతో ఎవరిని భయపెడదామనుకుంటున్నా కంస? నన్నా? సమస్త దేవతలందరూ కలిసి పరాజితుని చేయాలనుకున్నారు నన్ను. సమయంతో పాటు నీ జ్ఞాపక శక్తి కూడా దుమ్ముతో నిండిపోయింది వకాసురా. మరిచిపోయినట్లున్నావు. కొద్దిసేపటి క్రితం దివ్యాస్త్రధారిని ఎవరినైతే పరిహసించావో తనే నిన్ను పరాజయుణ్ణి చేసింది. అదే రోజు నీ ప్రాణాలు ఈ దేహం నుండి బంధ విముక్తి కలిగి ఉంటే, ఆ రోజు నీ సోదరి పూతన నీ జీవనదానం కోసం అర్థించకపోయి ఉంటే. ఇది చెప్పడానికేనా నన్ను పిలిపించింది? సంధి చేసుకోవడానికి పిలిపించాను. ఇది అసంభవమైనది. నీ మిత్రుడు వత్సాసురుడు వీరగతిని ప్రాప్తి పొందాడు. తెలుసా నీకు ఈ విషయం? తనని హత్య చేసింది ఎవరో? నీ ప్రాణాలను రక్షించిన నీ సోదరి పూతన. తనని హత్య చేసింది ఎవరో తెలుసా? ఎవరు చేశారనుకుంటున్నావు? నా సోదరిని ఎవరు చంపారు? నా మిత్రులను చంపిందెవరు? ఎవరు పిలిపించారు వాళ్ళ మృత్యువుని? వాడే. నాకు కూడా శత్రువు. అందుకే నిన్నిక్కడికి పిలిపించింది. సంధి చేసుకోవడానికి, ప్రతీకారానికి ఒక అవకాశం ఇవ్వడానికి. వాడి పేరు చెప్పు కంస. ఆ దుష్టుడిని సజీవంగానే మింగేస్తాను. ఎవరతను? ఒక బాలుడు, కృష్ణుడు. కానీ వాడు ఒక విష్ణు అవతారుడు వకాసురా. ఎవరి అవతారం అయితే ఏంటి? ఈ క్షణం నుంచి వాడి కాలుడి అవతారాన్ని. నువ్వు కేవలం వాడెక్కడ దొరుకుతాడో చెప్పు. బృందావనం. కన్నయ్య, వచ్చేసి పూజ మొదలు పెడదాం.
వద్దు స్వామి. ఏం ఆలోచిస్తున్నావు కన్నా? రా. ముందైతే ఈ రాక్షసుడి సంగతి చూడాలి, లేదంటే ఈ శుభదినాన అశుభంగా మార్చేస్తాడు. అమ్మా, లక్ష్మీదేవి పూజ కంటే ముందు ఇల్లంతా దీపాలు వెలిగించి స్వాగతం పలకాలి కదా. ఎంత బుద్ధిమంతుడైపోయాడో నా కన్నయ్య. పదండి, దీపాలు వెలిగిద్దాం. పద. ప్రభు, నాకేం తెలీదు. ఏ ఉపాయమో ఇంకేదైనా పథకమో ఆలోచించండి, కానీ మీరు అమ్మకి నచ్చ చెప్పండి. మీరు నాకు పూజ చేయడానికి వీల్లేదు. ఇది బావుండదు స్వామి. మొదటి దీపం వెలిగిస్తావా కన్నా? అమ్మా, తీసుకో. జాగ్రత్త కన్నయ్య. ఇతనేంటి ఇంత త్వరగా వచ్చేసాడు ఇక్కడికి? అదే శ్వేతవర్ణంతో ఆకాశంలో ఏం వెళ్తోంది చూడండి. మీరు చూశారు కదా, ఇది ఖచ్చితంగా చాలా అశుభంగా అనిపిస్తోంది. ఎక్కడున్నాడు తను? ఎక్కడున్నాడు విష్ణు అవతార కృష్ణుడు? దీపావళి నాటి శుభదినాన అశుభ సంకేతం గురించి మాట్లాడుతున్నావేంటమ్మా? కానీ ఇవి గాలి తీవ్రంగా వీయడం వల్ల ఆరిపోయాయి. మళ్ళీ వెలిగించుకుందాం. సాధారణ దీపాలే కదా ఇవి. ఇవి సాధారణమైనవి కాదు కన్నయ్య. దీపావళి దీపాలకు చాలా గొప్ప మహత్యం ఉంటుంది. తెలుసమ్మా నాకు. అమావాస్య తరువాత రాముల వారు తిరిగి వస్తున్నప్పుడు ఆయన స్వాగతం కోసం అయోధ్య మొత్తం ఈ దీపాలు వెలిగించారు. దీపావళి అమావాస్య నాటి రాత్రే చేసుకుంటారు. రాత్రిపూట అంధకారం మనసులోని ఆ అంధకారానికి ప్రతీకగా ఉంటుంది. చెడుకి శక్తినిస్తుంది. ఈ దీపంలోని నూనె ఉంది కదా, ఇది వికారాలకు ప్రతీక. ఈ వెలిగే దీపం మన ఆత్మకు ప్రతీక. ఎప్పుడైతే అమావాస్య అంధకారపు రాత్రి మనం ఈ దీపాన్ని వెలిగించినప్పుడు దీనికి అర్థమేంటంటే, ఈ వెలిగే దీపం అంటే మన ఆత్మభక్తి అనే అగ్నితాపంలో కాలిన ఈ నూనె మన మనస్సులోని వికారాలను కాల్చివేస్తుంది. అప్పుడు ఆత్మ శుద్ధి చేయబడి పరమాత్మలో ఏకమవుతుంది. ఇక దశ దిశలా వ్యాపించి మంచిని, ప్రశాంతతని, గొప్ప జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అర్థమైందా? మామూలుగా చెప్పుకోవాలంటే
దీపావళి రాత్రి దీపాల ప్రకాశం ఉంటుందే, అది రావణుడి చెడుపై రాముల వారి మంచి అయిన గెలుపుకు సంకేతంగా ఉంటుంది. అర్థమైందమ్మా, అంతా అర్థమైంది. ఇవాళ మనం ఈ దీపాలన్నీ వెలిగిద్దాం నాన్న. ఈ ప్రకాశం వల్ల ఎలాంటి వికారం కానీ చెడు కానీ బృందావనంలో ప్రవేశించలేదు. ఇంత తీవ్రమైన వెలుగా, దీనివల్ల చూడ్డం కూడా కష్టమవుతుంది. అయినా ఈ కాంతి వల్ల వేడిగా అనిపిస్తుంది. ఇదెలా సాధ్యం అసలు? ఇవాళ చెడుపై మంచి గెలిచిన రోజు. బృందావనానికి దగ్గరగా రావాలని కూడా ప్రయత్నం చేయొద్దు వకసురా, లేదంటే ఈ దీపాల వెలుగు నిన్ను కాల్చి బూడిద చేసేస్తుంది. ఈ కాంతి వేడి నిజంగానే నన్ను కాల్చేస్తుంది. దేవతలందరూ కలిసి కూడా నన్ను ఆపలేకపోయారు. ఇంత చిన్న దీపాలకు ఇంత సామర్థ్యం ఎక్కడిదే? ఇది నా కాళ్ళనే బంధించగలిగింది. ఇవి అంధకారాన్ని పారద్రోలే సాధారణ దీపాలని అనుకునే పొరపాటు చెయ్యొద్దు వకసురా. బృందావనంలో వెలిగే ప్రతి దీపం ఆ భక్తికి ప్రతీక. దేన్నైతే నా భక్తులు తమ హృదయాల్లో వెలిగించుంచారు. భక్తి యొక్క శక్తి ముందు రావణుడు కూడా ఓడిపోవలసి వచ్చింది వకసురా. అయినా నీ అస్తిత్వం ఏంటి? అలా అయితే నేను చూస్తాను. ఈ దీపాలు ఎప్పటిదాకా నా నుంచి నీ బృందావనాన్ని కాపాడతాయో. ఏ విధంగా ఈ దీపాలన్నీ ఆరిపోయి అంతటా చీకట్లు కమ్ముకున్నాయో, నాకైతే ఏదో చెడు దృష్టి మన చుట్టుపక్కలే ఉందనిపిస్తోంది. యశోదా, ఆ చీకట్లను మర్చిపో. 4 దిక్కులు వ్యాపించిన ఈ ప్రకాశాన్ని చూడు. ఇది లక్ష్మీమాత ఉపస్థితికి సంకేతం. ఆవిడ ఆశీర్వాదం మన వెంటే ఉంది. మీరింకా ఇక్కడే ఉన్నారా దేవి? నేనెలా వెళ్ళగలను? యశోదమాత నా దర్శనాన్ని కోరుకుంటుంది. ఎవరి ఇష్టాన్నైతే మీరు కాదనలేరో ఆవిడ కోరిక నేనెలా కాదనగలను? ఇది సాధ్యం కాదు. మీరు నచ్చజెప్పారు కదా, గుర్తుంది కదా మీకు? నేను మీతో నా పూజ చేయించుకోలేను. ఇప్పుడు దీపాలని వెలిగాయి కదా, ముహూర్తం దాటేలోపు పూజని ప్రారంభిద్దాం. రారా, పద. ఒకవేళ మన చుట్టుపక్కల ఎలాంటి దుష్టశక్తి లేనట్లయితే నిజంగానే లక్ష్మీమాత కృప మనపై ఉన్నట్టే కదండి. మన పూజ పూర్తయ్యేలోపు ఈ అరటిపండు పైభాగం దానంతటదే నొక్కి అణచబడుతుంది.
కన్నయ్య, ఇది కూడా దీపావళి సాంప్రదాయమే. దీనితో తెలిసిపోతుంది మహాలక్ష్మి కృప మనపై ఉందా లేదా అన్నది. ఓ లక్ష్మీమాత, మా అందరి పూజని స్వీకరించు, మమ్మల్ని ఆశీర్వదించు. మీరు చెప్పింది నిజమేనండి. లక్ష్మీమాత ఆశీర్వాదం మన వెంటే ఉంది. నిజంగానే మనతో పాటు ఇక్కడే ఉంది. అమ్మా, మాత లక్ష్మీమాత నాకు సాక్షాత్తు దర్శనమిచ్చింది. అవును యశోద, అమ్మ మన భక్తిని స్వీకరించింది. రా కన్నయ్య, ఇక్కడ కూర్చో. పూజని మొదలు పెడదాం. ఇట్రా. వద్దు స్వామి. స్వామి, ఏంటి మీరు చేస్తున్న పని? ఏదో ఒక ఉపాయం ఆలోచించండి. మీతో నేను పూజ చేయించుకోలేను. నేను ఒప్పుకుంటాను, మీరు మానవ రూపంలో ఉన్నారు. అయినా సరే మీరు నా స్వామి నారాయణ స్వరూపులు. మీతో పూజ చేయించుకుని నాకు విరుద్ధంగా చేయలేను. ఏ అమ్మ మాటను మీరు కాదనలేకపోయారు దేవి? ఆవిడ ఆజ్ఞను పాటించకుండా నేనెలా ఉండగలను? ఇదెలా సాధ్యం నాకు? అయినా మీరెందుకింత ఆందోళన పడుతున్నారు? ప్రేమకు పూజకు తేడా ఏమీ ఉండదు. నేను ఏ అవతారం ఎత్తినా నా ప్రేమ ఎప్పుడూ మీతోనే ఉంటుంది కదా. నేను మీ పూజ చేసినా చేయకపోయినా తేడా ఏముంటుంది మీకు? ఈ అవతారంలో మీకు తోడుగా ఉండే అవకాశం ఎప్పుడు లభిస్తుంది స్వామి? విదర్భరాజు భీష్మకుడి పుత్రిక రుక్మిణి రూపంలో త్వరలోనే మీరు జన్మిస్తారు. కానీ మన కలయిక కోసం కాస్త ఎక్కువ కాలం వేచుండాల్సి వస్తుంది దేవి. ఎందుకంటే దానికంటే ముందు నేను వేరే కార్యాలను నిర్వర్తించాల్సింది. ఇంకా కంసుడి రాక్షసులను కూడా ఎదుర్కోవాల్సింది. చెప్పండి లక్ష్మీ మాతకి జై. నిజంగానే ఇవాళ చాలా శుభదినం అండి. అవును యశోద, ఇవాళ నాకు కూడా నమ్మకం కలిగింది. ఈ రోజు నుంచి సుఖం సమృద్ధి మన బృందావనంలో భాగం అవుతుంది. ఈ దీపాల ప్రకాశం వేల సూర్యుడి వేడిలా కాలుస్తుంది నన్ను. నేను కూడా వకాసురుణ్ణి. పరాజయం కానే కాను. అది అసలు నేర్చుకోలేదు నేను.
ఇదే వనంలో తిష్ట వేసుకొని కూర్చుంటాను. ఈ దీపాలు ఆరిపోగానే ఆ బృందావనంపై అలాగే ఆ కృష్ణుడిపై దాడి చేస్తాను. అతను నా సోదరిని అంతం చేశాడు. నేను తనని వదలను. నేను ఆ మాయావి కృష్ణుడిని వదలను. నీకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు నా నామజపం చేసినా దీని ప్రతిఫలం మాత్రం రేపే దొరుకుతుంది నీకు.